ఎంతమందికి ఆకలి చేయలేదు? ఆకలి ఎంతమందికి అయిందో చేయలేదు. ఒకవేళ ఈరోజు శివరాత్రి అయితే ఆగలేదా? ఒకవేళ క్రైస్తవులు ఉంటే ఈస్టర్ పండుగ అయితే ఆగలేదా? ఈ ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవించి అందరికంటే ఎక్కువగా ఆకలిని అనుభవించి అవమానాన్ని నిత్యం అనుభవించి ఏ సమాజం అయితే తనను అవమానించిందో అదే సమాజానికి రెండు చేతులెత్తి దండం పెట్టుకునే స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన జాతి బిడ్డలం, ఆయన యొక్క ఆలోచన విధానంలో నడిచే వ్యక్తులం మనకు ఆగలేదా? నేనైతే మీ అందరూ తెలుసు, ఒక్క పూట ఆకలిని మనం ఓర్చుకోలేని దుస్థితిలో ఉన్నామని మాత్రం నేను అనుకోలేదు. అంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, దేవుడు ప్రేమ చెప్తేనో ఏదో ఒక భయాన్ని మాత్రం మనం ఆకలిని ఓర్చుకుంటాం. ఈ రోజు జరిగే ఈ సమావేశానికి ఎంతమంది ఎంత కష్టపడుతారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, మీ అందరినీ ఆరోగ్యం చేయడం కోసం ఎంత కష్టపడుతారో ఇక్కడ ముందున్నటువంటి మా అత్తమ్మ తెలుసు. మా నరేష్ మా భార్య నిజంగా మా అత్తమ్మ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాను. నేను నా భార్యతో గడిపిన సమయం కంటే ఎక్కువ కూడా మా భర్త నరేష్ బాబు గడుపు. ఎందుకు? ఎక్కడ అన్యాయం జరిగినా ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. 41 CRPS నోటీస్ పోలీసు వాళ్ళు చూపించకుండా నేరస్తులను 24 గంటల్లో 48 గంటల్లో అరెస్టు చేయించినటువంటి ఘన చరిత్ర ఈ మెట్పల్లికి మాత్రమే ఉంది. పోరాటమైన ఉద్యమ స్ఫూర్తైన నరేష్ మామ వల్ల, నా వల్ల, మా అన్న దయాకరణ వల్ల, ఇంకా చాలా మంది ఉద్యమకారుల వల్ల వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు బాధపడచ్చు కాక, కానీ చాలా మంది సుఖంగా నిద్రపోతారనే విషయాన్ని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒకవేళ అనుకుంటే నేను ఎందుకు ఈ సమాజం కోసం త్యాగం చేయాలా, ఈ సమాజం నా కోసం ఏం చేసింది అని అనుకుంటే ఈ రోజు మన ఒంటిపైన బట్టగాలు, మూతికి ముంత, ముట్టికి చీపురు పెట్టి తిప్పేవాళ్ళు. ఇవన్నీ చెప్తా ఉంటే మీకు క్లాసిక్ సినిమాలు అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే అంబేద్కర్ గురించి అట్లా ఇట్లా చెప్తామని చెప్పు. వివక్ష అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎట్లా అవుతుందో. వివక్ష రకరకాల రూపంలో మనం వేధిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని తెలుసుకోలేక మనమందరం కలిసి ఉండకపోవడం వల్ల ఏం నష్టపోతుందో తెలుసుకోలేక మనం ఎవరైతే విడదీస్తున్నాడో వాటి మాత్రమే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మనం అందరం నమ్మి మోసపోతున్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు? ప్రజాస్వామ్యవాదులు అంటే వాళ్ళు ఏమైనా వేరే గ్రహం నుంచి వస్తారా? సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యవాదులు అంటే ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచే వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ప్రజల నుంచే వస్తారు. సమాజాన్ని ఎంత దుస్థితికి దిగజార్చిందో నిన్నగా మన ఒక స్త్రీ పైన జరిగినటువంటి అఘాయిత్యం చూడండి. 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు రేప్ చేసి చంపేసి ఆ విషయం తెలియకుండా చెరువు వాడేసింది అంటే ఈ సమాజం యొక్క దుర్గతి ఎంత నీచరికి వెళ్ళాలని ఆలోచించాలి. ప్రతి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదివించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియపరచాలి. నేను మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ కాక ఈ దేశంలో అంత గొప్ప నాయకుడు ఎవరు లేడు, రాదు. ఈ విషయాన్ని బయట దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పా. నిన్నగాక మన దేశంలో ఒక ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. ఆయనని మైకు పెట్టి, అయ్యా ఎకానమీలో నీ గురువు ఎవరు అంటే ఆయన ఒక సద్బ్రాహ్మణుడు. ఎంతసేపు బాపనం తింటారని చెప్పి నాకు స్కోరం చేస్తాను. బాపనం తింటారని బాప నిందా తింటున్నాను, అవునా కాదు? ఆయన దగ్గర మైకు పెడితే అడుగుతున్న వాళ్ళు, అయ్యా మీకు ఎవరు గురువు అని చెప్పి. ఇక్కడేమో అంబేద్కర్ గారిని అంటారని వాడు ఇందాక రాజకీయాలు మాట్లాడుతూ చెప్పడం చాలా క్లియర్గా ముస్లింల పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి,
సిక్కుల పైన ఎందుకు అత్యాచారాలు జరుగుతాయి అంటే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళు స్పందిస్తారు కాబట్టి. ఎందుకు ఇంద్రానగర్ మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైనా జరిగితే మీరు అందరూ కూడా చాలా స్పీడ్ గా స్పందిస్తున్నారు కదా, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడేది. మన సమాజం అనారోగ్యంగా ఉన్నది, అనాలోచితంగా ఉన్నది. కేవలం మానవాళిలో సాకార కుటుంబంగా మాట్లాడుతున్న మనం ఇక్కడ చాలా మంది బీసీ బీసీ సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనమే తెలుసుకుంటే మనకే తెలుస్తుంది. సిఎస్టీలోని వీళ్ళకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిండు. అంబేద్కర్ మొత్తం వాళ్ళకే కాకపోసిండు. 90 మార్కులు వాడికి ఉద్యోగం వస్తుంది, 30 మార్కులు పాస్ అయినట్టుగా ఉద్యోగం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బయట ఎక్కడైనా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు. సమాధానం ఎందుకు లేదంటే మనం పుస్తకాలు చదవం. అంబేద్కర్ గారి మీటింగ్ జరిగితే చాలా మంది వచ్చిపోయారు. వాళ్ళు నిజమైన అంబేద్కర్ వాళ్ళు కాదు. ఆకలిమైనా సరే నేనేం చెప్తాను, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మీరు నిజమైన అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బీసీ సోదరులకు ఎవరు చెప్తారు? ఆర్టికల్ 340 ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినారు. 27% రిజర్వేషన్ అమలు అవుతున్నది. మనకు ప్రభుత్వం ఒక 100 ఉద్యోగాలు ఇస్తే కేవలం 15 ఉద్యోగాలు మాత్రమే మనకు వస్తే 27 ఉద్యోగాలు వస్తుంది ఎవరికి? మన విషయం ఎవరు చెప్పాలి? మనకు తెలుసా? అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారు? మనకు నిత్యం విద్యా విద్యా విద్య అన్నారు. ఆయన చదవడం వల్ల కదా ప్రపంచం మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకొని పూజిస్తున్నందుకుగా. ఇలాంటి సమ్మేళనాలు జరుగుతాయే, మనం మాట్లాడుకుంటేనే, మన చరిత్ర మనం చెప్పుకుంటేనే, మన వేదన మనం పంచుకుంటేనే, మన దుఃఖాన్ని మనం పంచుకుంటేనే, మనం అందరం కలిసి పోరాటం చేయాలనే సంకల్పాన్ని కలిగి ఉంటేనే విజయాలు సాధిస్తాం. మన మీద దాడులు జరుగుతూనే అనుకోతుంది. రకరకాల దాడులు, రకరకాల వివక్ష ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నది. వివక్ష మన మీద ఉండనే ఉన్నది. దానికి ఎగ్జాంపుల్ అంటే సారీ ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా, కానీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. మనం ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా ఎక్కడో ఒక జాగ్రత్త మనం మోసపోతానే ఉన్నామా? దెబ్బ పడుతుందా లేదా? చెప్పాలి. పడుతుందా లేదా? మనం ఎప్పుడు స్పందిస్తాం, ఎప్పుడు ప్రతిస్పందిస్తాం, ఎప్పుడు పోరాటం చేస్తాం? మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తే మన ఉన్నటువంటి అశోక్ అని చెప్పింది దాకా చిన్నటువంటి ఈగో విషయంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. సామ్రాట్ అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో ఎంతో మంది నలగలిగినటువంటి వ్యక్తి, రక్త పిపాసని పేరున్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి సామ్రాట్ అశోక చక్రవర్తి. ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని పోతున్నప్పుడు ఒక గదగదగా అనుకున్నటువంటి ఒక వృద్ధ బుద్ధిస్టు అక్కడి నుంచి నడుచుకుంటాడు. సామ్రాట్ అశోక చక్రవర్తిని రాజు ఆయనకు సాగినప్పుడు దండం చేశాడు. దండం పెట్టుకుని త్రిశూలం తీసుకుంటాడు 3 సార్లు. అక్కడ ఉన్నటువంటి మంత్రికి అది నచ్చదు. ఎవరికి నచ్చదు? మంత్రి గారికి నచ్చదు. మంత్రి గారు ఏమంటారంటే, అయ్యా నువ్వు యుద్ధ పిపాసివి, భారతదేశంలోనే అత్యంత భూభాగాన్ని పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తికి నువ్వు తలవారు పట్టుకొని ఒకవేళ భయపడి మోకాలు చంపేసి సాగినటువంటి ప్రాణరక్ష కోసం వేడుకుంటాడు. అలాంటిది ఒక అడుక్కునే వాడికి వృద్ధ భిక్షువుకు నువ్వు సాగినప్పుడు అనుభవం చేస్తావా? సామ్రాజ్య చక్రవర్తి అంటారు. మీ తలని వారి పాదాల దగ్గర ఉంచడం నాకు నచ్చలేదు చక్రవర్తి అంటే, అవునా మహామంత్రి, రేపు కొంత దర్బార్ ఏర్పాటు అంటాడు. రాజదర్బార్ ఏర్పాటు చేస్తారు. ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకుంటున్నారు. ప్లీజ్, ఇక్కడ యువకులు ఎక్కువ ఉన్నారు, నాతో పాటు పోరాటంలో పాల్గొనే వాళ్ళు, నాతో పాటు ఎన్నో ఉద్యమాలు చేసే వాళ్ళు. మీకు ఈ మాట గుండెలో గుర్తుండిపోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. సామ్రాట్ అశోక చక్రవర్తి పొద్దున్నే రాజదర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత మహామంత్రి చేతిలో ఒక పల్లెంలో 3 తలకాయలు పెడుతుంది. ఒకటి ఎద్దు తలకాయ, రెండోది మేక తలకాయ, మూడోది మనిషి తలకాయ. ఈ 3 తలకాయలు పెట్టి మహామంత్రి ఈ దర్బార్ అయిపోయేలోపు వీటిని అమ్ముకొని రాపో మార్కెట్లోకి వెళ్ళి అంటే ఆ పల్లెని తీసుకుని బయటకు ఎద్దు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ, ఎద్దు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ అంటే కొద్ది దూరం పోయిన తర్వాత ఒక ఆయన ఎద్దు తలకాయ కొనుక్కుంటాడు. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇంకొక ఆయన మేక తలకాయ కొనుక్కుంటాడు. కానీ సాయంత్రం అయ్యే వరకు మనిషి తలకాయ ఎప్పుడు కూడా కొనుక్కోడు. అరే 10 పైసలు తీసుకున్నా తీసుకోరు, 5 పైసలు తీసుకున్నా తీసుకోరు, 1 పైసలు తీసుకోమన్నా తీసుకోరు, చివరికి ఫ్రీగా తీసుకోమన్నా తీసుకోరు.
అలాంటి ఒక్క అనా పైసకు కూడా దొరకని ఈ తలకాయలో ఈ అహం అనేటువంటి దాన్ని తీసేయడం కోసమే ఆ విషయాన్ని మహామంత్రి చెప్పాడు. ఏమైంది మహామంత్రి? ఎందుకు అమ్ముడు పోలేదు అంటే, చక్రవర్తి మీరు ఎందుకోసం ఈ మాట చెప్తుందో, ఈ పరీక్ష నాకు ఎందుకు పెట్టినో నాకు అర్థమవుతుంది, కానీ ఈ మనిషి తలకాయని ఎవరు తీసుకోలేడు. ఇప్పటికైనా ఆలోచించు, రూపాయికి కూడా కానీ తలకాయ ఎందుకంటే తల తెలుసు, అందుకైనా నా అహంకారం సాంబార్ చెప్పాడు. మనలో కూడా మన తలకాయలో కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఉద్యమాలు చేస్తున్నప్పుడు నేను సాక్షాత్తు నరేష్ బాబుతో రాత్రి పగలు కష్టపడి తిరిగి ఎన్నో సార్లు చూసా. ఆయన మీద కూడా నీలాభరణ నరేష్ ఇట్లాలి. కానీ సంఘం శ్రీరాంపూర్ లాంటి ఎన్నో ఊర్లలో న్యాయం జరిగిన బాధితుల గుండెలకు బతుల నరేష్ ఎందుకు చెప్తారు? అలాంటి చిన్న చిన్న మీమాంసలన్నీ కూడా మనసులో నుంచి పక్కన పెట్టుకొని మనమందరం కూడా కలిసికట్టుగా మరి ఏ ప్రభుత్వం మారినా మనపై దాడులు ఆగడం లేదు, ఏ ప్రభుత్వాలు మారినా మరి మన మీద వివక్ష కొనసాగుతూనే ఉన్నది. మనం ఈ రోజు సభ పెట్టడం యొక్క ఉద్దేశం ఒకటే, మనలో అనైక్యత ఉండద్దు, మనమందరం కలిసికట్టుగా ఈ ఏరియాకు కరీంనగర్ జిల్లాకు ఒక పేరున్నది, జగిత్యాల జిల్లాకు ఒక పేరున్నది, మెట్పల్లికి కూడా ఒక పేరున్నది. ఆ పేరుని అట్లాగే కాపాడుకుంటూ ముందుకు పోతూ మనకు ఎప్పుడు వెన్నుగా ఉన్నటువంటి దయాకరణ చాలా మంది మాట్లాడారు. దయాకరణ తీసుకున్నప్పుడు మరి కాంగ్రెస్ సంబంధించిందో మరి ఏం సంబంధించిందో అని కొంతమంది వెనకాల మాట్లాడుకుంటున్న వాళ్ళకి చెప్పిన సిగ్గులేని నా కొడుకులారా, ఆయన ఎప్పుడు మనతో ఉన్నాడు, ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఈ రోజు అన్న ఎప్పుడు కాంగ్రెస్ మనిషి ఆయన అంటున్నారు, జాతి ఉంటేనే అటు పార్టీ, కానీ ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా బీసీగా కానీ నిన్నగా మన అనంతం నేను పోయినా ఇంతకన్నా డైరెక్ట్ ఎక్కడ కలిసి నాంపల్లి కోల్పోయాను. ఒక ముద్రాజు పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పోతే అన్నం ఒక కేసు అయింది. ఇంత పెద్ద నాయకుడు పాపం సామాన్యులాగా కోర్టు దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయట మాట్లాడుతున్న వాళ్ళు సిగ్గురేషన్ మాట్లాడాలి. యోధులకు, విప్లవకారులకు, ఆలోచనలకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ తలకాయకు హీరో ఉండదు. అది ఆలోచన పెట్టుకోవాలి. ఇందాక బీజేపీ చాలా మంది వచ్చిందని చెప్పి మాట్లాడుతున్న విషయం ఒక మాట్లాడుతూ చూపిస్తాను. ఉద్యమానికి కులం ఉండదు పెట్టున్నారు. ఎవరికి అన్యాయం జరిగినా పోయాం, పాట పాడడం, రచన చేసడం, వాళ్ళకు ప్రొటెస్ట్ చేసినాం. నిన్నగా మన ఈశ్వరం అనేటువంటి అడవి పిల్లలు ఘోరంగా అవమానిస్తే కూడా మన పని మనం చేస్తాం. మనలో అనైక్యత పోయి మనం అందరం ఐక్యంగా ఉండి వాళ్ళ ఈరో సమస్య మరి 4 లక్షల లేదా 10 మంది మాలో దగ్గర పడుతున్నారు. ఎప్పుడు ఒకరిని సింబాలిగా చూపెట్టుకుంటున్నారు. ఇంత అదే వాళ్ళందరూ డైనామిక్ అంబేద్కర్ వచ్చిందే బయట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడమంటే బయట పట్టుకుని గడిసేపు మాట్లాడతారు. ఇలాంటి సంకుచిత భావాన్ని కూడా కనుక్కొని ఫ్రెష్గా మన మనసును కనుక్కొని అంబేద్కర్ వైపు పోతూ మన నాయకులకు అడుగుదాడని నడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన బీసీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అంబేద్కర్ గారి పట్ల అందరికంటే రుణగ్రస్తులైనటువంటి వ్యక్తులు మీరు బీసీలే. మా అమ్మ కూడా బీసీ, నేను కూడా సగం బీసీని సగం ఎస్సీని. 2 రకాల బాధ్యత నాపై కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదవండి. బీసీల కోసం ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విషయం చాలా మంది తెలియాలి. అంబేద్కర్ అంటే మానవాళిగా నాయకుడు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పిచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆయన న్యాయశాఖ మంత్రిలో ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు 2 ప్రతిపాదనలు ఉంటాయి. బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలని, స్త్రీలకు పురుషులతో పాటు సమానమైన హక్కు ఉండాలని. ఇందాక వల్లమ్మ మాట్లాడుతూ చెప్పింది స్త్రీల గురించి. స్త్రీలకు సమానమైన హక్కు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మనం మాట్లాడుతున్నటువంటి నెహ్రూ గారు ఇంకా చాలా మంది ఏమంటే ఏం మాట్లాడుతున్నాం, అంబేద్కర్ దగ్గర బుద్ధుందా? స్త్రీలని బయట వేసుకోమంటున్నాం, స్త్రీలని మేనేజ్ చేయమంటున్నాం, స్త్రీలని రాజ్యం వేయమంటున్నాం. నీకు పిచ్చి చేసింది. స్త్రీ అంటే ఏం చేయాలా? పొద్దున్న లేవాలా, చుట్టాన్ని మరణం చూసుకుని చదువుకున్నాం దగ్గర తిరగాలా, మంచిగా బొట్టు పెట్టుకోవాలా, స్నానం చేయాలా, పిల్లలకు గడ్డ వేసి పెట్టాలా, మొగలకు గడ్డ వేసి పెట్టాలా, వాటికి మనం బాధ ధైర్యంగా ఉండాలా, గివే చేయాలని నువ్వు పాల్గొంటున్నామంటూ స్త్రీలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోరాటం చేస్తే, ఏ స్త్రీ అయితే నన్ను కన్నదో, ఏ స్త్రీ అయితే నన్ను ఇన్ని సంవత్సరాలు భరించిందో, అలాంటి స్త్రీకి నేను న్యాయం చేయనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు చెప్పి తృణప్రాయంగా రాజీనామా చేసిన మహనీయుడు బాబాసాహెబ్. మనలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియాలి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వింటున్నారా, మీ బీసీల కోసమే, నా బీసీ సహోదరులారా, మన బీసీల కోసమే న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహనీయుల వార్డు మెంబర్ కూడా తన వార్డు కోసం రాజీనామా చేసే పరిస్థితిలో లేరు. స్వతంత్రం రాగానే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి బీసీల కోసం కేవలం మళ్ళీ చెప్తున్నారు, బీసీల కోసం, స్త్రీల కోసమే
తన ఉన్నతమైనటువంటి పదవిని రాజీనామా చేసి ఈ పార్లమెంట్ లో నా మాటకు విలువ లేకపోతే పార్లమెంట్ బయటనే కొట్లాడి నేను వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి బయటకు వచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన బిడ్డగా ఆయన వారసులుగా మనం అందరం కూడా అట్లాగే నడుస్తున్నాం కాబట్టి మనం అందరం అట్లాగే ముందుకు పోదామని మన ఐక్యతను ఇట్లాగే కొనసాగిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకలిస్తున్నారు అన్న మాట్లాడేదాకా మనం అందరం కలిసినట్టుగా ఉందాం. ఒక్కరోజు నేనైతే మొత్తం రోజు ఆకలిస్తున్నా. వీటిలో మొత్తం మంది మా మిస్సెస్ వాళ్ళ చుట్టాలు ఉన్నారు. వాళ్ళు తిరుగుతుంటారు కావచ్చు. కల్పన దగ్గర ఉండేవాళ్ళు పిల్లలు ఎప్పుడు భయపడుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం దగ్గర తిరుగుతున్నారు. అట్లా ఏం కాదమ్మా. ఇంతమంది హృదయాల్లో లక్షలాది మంది హృదయాల్లో నేను ప్రేమను సంపాదించుకున్నా, పేరు సంపాదించుకున్నా. నేను అదృష్టవంతులను మీ ఎక్కడి నుంచి నా భార్య చేసుకోవడం నన్ను అర్థం చేసుకోవడం చాలా గొప్పదని ఈ సందర్భంగా నా భార్యకు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే అది కూడా సంతోషపడతాను. మా ఊళ్ళో కూడా మాట్లాడింది. థ్యాంక్ యూ వెరీ మచ్.